హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రెడ్మీ నోట్ 13 ప్రో మొబైల్ని కొనొచ్చా లేదా, దీనిలో ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. సో యాక్చువల్లీ ఫస్ట్ మనం డిజైన్, డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడి మిగతా వాటి గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ లాస్ట్ టైంతో పోల్చుకున్న రెడ్మీ నోట్ 12తో పోల్చుకున్నట్టయితే రెడ్మీ నోట్ 13 సిరీస్ అనేది బాగానే ఉంది. అయితే ఈసారి మీరు ఈ డిజైన్ చూసుకున్నట్టయితే డిజైన్ దగ్గరనే మనం ఆ చేంజెస్ని గమనించవచ్చు. బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ చూస్తే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కెమెరా డిజైన్ ఏదైతే ఉంటుందో, ఈ కెమెరా మోడల్ ఏదైతే ఉంటుందో దీని కారణంగా దీనికి స్పెషల్ అట్రాక్షన్ వచ్చిందని చెప్పేసుకోవచ్చు. దాని తర్వాత ఇక మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే గ్లాస్ బిల్డ్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా కూడా మొబైల్ అనేది ప్రీమియం కనిపిస్తుంది, కాకపోతే కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు చుట్టూనే ఫ్రేమ్ ఏదైతే ఉంటుంది, ఫ్రేమే ఇంకొంచెం క్వాలిటీ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. నెక్స్ట్ ఇక మనం ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసే 25,000 ప్రైస్ సెగ్మెంట్లో వేరే ఏ బ్రాండ్ కూడా ఈ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే వీళ్ళు ఈ వెక్టర్స్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు, అది ఒక మంచి విషయం. ప్లస్ ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే 6.67 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 800 నిట్స్ వరకు అయితే దీని బ్రైట్నెస్ ఉంటుంది. మరి మనం దీని బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా తక్కువ బెజిల్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకి స్క్రీన్ టు బాడీ రేషియో ఏదైతే ఉంటుందో అది చాలా బాగా కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు సెంటర్ పంచ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేసిన కారణంగా కూడా మొబైల్ అనేది చాలా డీసెంట్గా కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మనం ఈ మొబైల్ సెక్యూరిటీ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా మనకు దీని ప్లస్ పాయింట్లలో కన్సిడర్ చేయాల్సిన విషయం అని చెప్పేసుకోవచ్చు. ఇక ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ అనేది చేతిలో తీసుకుంటే బాగుంది. అయితే దీనికంటే హయ్యర్ వేరియంట్ ఏదైతే ఉంటుందో అది మనకు వెగన్ లెదర్ తోటి కర్వ్డ్ డిస్ప్లే తోటి వచ్చింది. కాకపోతే ఇది కర్వ్డ్ డిస్ప్లే తోటి రాలేదు. అది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మీకు కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్ అనేవి నచ్చుతాయా, ఫ్లాట్ డిస్ప్లే ఫోన్స్ నచ్చుతాయా అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ ఇక మనం దీని ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. అయితే ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే అదిరిపోయే విధంగా అయితే ఏం లేదు. మొబైల్ మనం డే టు డే లైఫ్ యూసేజ్ గురించి మాట్లాడినట్టయితే అక్కడక్కడైతే చిన్న చిన్న ల్యాగ్స్ కనిపిస్తూ ఉంటాయి యూఐలో. అయితే మీరు నెట్ఫ్లిక్స్ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఏదైనా కొంచెం హై క్వాలిటీ వీడియోస్ చూసేటప్పుడు కూడా ఆ ల్యాగ్స్ అనేవి మనం గమనించవచ్చు. ప్లస్ ఇక్కడ మనం గేమింగ్ చేసేటప్పుడు కూడా చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ కనిపిస్తాయి. మరి సూపర్ కాదు, కానీ ఇప్పుడు మీరు కాల్ ఆఫ్ డ్యూటీ అయినా కానివ్వండి, లేకపోతే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అయినా కానీ వీటిని మనం ఆడేటప్పుడు హై సెట్టింగ్స్ అనేవి అన్లాక్ అయ్యి కనిపిస్తాయి. సో దాని పరంగా అయితే మనకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఓవరాల్ చూసుకున్నట్టయితే మీకు డే టు డే లైఫ్ యూసేజ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే రాదు. ఇక నెక్స్ట్ మనం కెమెరా విషయాన్ని గురించి మాట్లాడినట్టయితే దీనిలో కూడా మనకు 200 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఎలాగైతే హైయర్ వేరియంట్లో ప్రొవైడ్ చేశారు, దీనిలో కూడా అలానే ప్రొవైడ్ చేశారు. దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ కూడా నేను చూపిస్తాను. దీనిలో మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కోసం అయితే కెమెరాస్ని ప్రొవైడ్ చేశారు. మరి మీరు 200 మెగాపిక్సెల్ తోటి ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు దీనిలో ఎన్ని డీటెయిల్స్ అయితే రావాలో అన్ని డీటెయిల్స్ రావట్లేదు. కాకపోతే ఈ ఫోటో యొక్క సైజ్ ఏదైతే ఉంటుందో అది మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటుంది. దాదాపుగా 70 MB వరకు అయితే సైజ్ తీసుకుంటుంది. అయితే ఫోన్ కెమెరా గురించి మాట్లాడినట్టయితే మనం ఫోటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు దీనిలో కొన్ని ఫోకసింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మనము హ్యూమన్స్ని కాకుండా వేరే ఆబ్జెక్ట్స్ని క్యాప్చర్ చేసేటప్పుడు మనం క్యాప్చర్ చేసేది కాకుండా కొన్నిసార్లు, అంటే అన్ని టైమ్స్ కాదు, కొన్నిసార్లు అది వేరే ఆబ్జెక్ట్ని అయితే ఫోకస్ చేస్తుంది. హ్యూమన్స్ని ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు బాగానే ఉంది. స్కిన్ టోన్ అనేది బాగా మెయింటైన్ చేస్తుంది. ప్లస్ ఎడ్జ్ డిటెక్షన్ అనేది కూడా బాగుంది డే లైట్లో మాత్రమే. ఇక మనం లో లైట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు మాత్రం మనకు ఫొటోస్ అనేవి అంత బాగా రావట్లేదు. కొంచెం లైటింగ్ ఉన్నా సరే బాగానే ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది, కానీ లో లైట్లో మాత్రం నాయిస్ అనేది చాలా ఎక్కువగా ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇక మనకు దీనిలో వీడియో షూట్ చేయడానికి OS సపోర్ట్ని ప్రొవైడ్ చేశారు. స్టెబిలిటీ బాగుంది. కాకపోతే దీనిలో కూడా మనకు ఫోకసింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అంటే మనం కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది. అంటే దాన్ని ట్యాప్ చేయాల్సి వస్తుంది. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఫోకస్ చేయాలంటే చాలా ఫాస్ట్గా అయితే ఇది ఫోకస్ చేయలేకపోతుంది. అయితే ఈ సమస్యలు ఏవైతే ఉంటాయి వీటిని మనము సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఫిక్స్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఆశిద్దాం. సో ఫ్రెండ్, మరి సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడితే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. డే లైట్లో ఫోటోస్ బాగానే క్యాప్చర్ చేస్తుంది. కొంచెం లైట్ ఉన్నా కూడా ఫోటోస్ బాగానే క్యాప్చర్ చేస్తుంది, కానీ లో లైట్లో ఇది మంచి అవుట్పుట్ని అయితే ఇవ్వలేకపోతుంది. డీటెయిల్స్ అనేవి అయితే మిస్ అయిపోతున్నాయి. నెక్స్ట్ మనం దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడైతే మనం మెచ్చుకోవాల్సిందే. ఆరంగా 1 డే వరకు అయితే మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. 5100 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. మనం దీన్ని ఛార్జ్ చేయడానికి దాదాపు 45 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. ఎవరైతే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే ఆరాంగా 1 డే వరకు వాడుకోవచ్చు, డిసప్పాయింట్ అయితే అవ్వరు. నెక్స్ట్ మనం దీని సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడే షామీ వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి నాకు అనిపించింది. కుప్పలుగా అయితే దీనిలో వీళ్ళు బ్లోట్వేర్స్ని ప్రొవైడ్ చేశారు. సో చాలా వాటిని అన్ఇన్స్టాల్ చేయొచ్చు అనుకోండి, కాకపోతే నోటిఫికేషన్స్ అనేవి అవి ఎక్కువ వస్తున్నాయి. వాటిని అయితే ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు ఉన్న MIUIతో పోల్చుకున్నట్టయితే HyperOSలో కొంచెం యానిమేషన్లో తేడా అనిపించింది, కానీ దీనిలో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. దీనిలో మనకు 3+4 ఇస్తున్నారు. అంటే 3 years పాటు మేజర్ అప్డేట్స్, 4 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా మంచి విషయమే.
అయితే ఇక్కడ వీళ్ళు ఆండ్రాయిడ్ 13 కాకుండా ఆండ్రాయిడ్ 14 ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే 20,000 లోపు ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కొనుక్కోవచ్చా అంటే 20,000 లోపు ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడినట్టయితే ఓకే బాగుంది. మీకు ఒక రెడ్మీ మొబైల్ కావాలి, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండాలి, మంచి డిస్ప్లే ఉండాలి, మంచి సౌండ్ క్వాలిటీ ఉండాలి అని అనుకునే వాళ్ళైతే, మంచి కనిపించే మొబైల్ కావాలనుకున్న వాళ్ళు ఈ మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో మొత్తానికి ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.